అధికారి దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతూ క్యూలు పెట్టుకుని ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా స్టూడెంట్స్ కి కాలేజీ సమయాల్లో ఎలా ఉండేది? ఆ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే దాదాపు పనులు వదిలిపెట్టి జూన్లో కరెక్ట్గా ఖరీఫ్ సీజన్ వాళ్ళ యొక్క వందలాది మంది క్యూలల్లో ఉండి రైతులు అస్తవ్యస్తలు పడి 3 రోజులు 4 రోజులు పెట్టి లంచాల వ్యవస్థ అనేటువంటిది ఆ దగ్గర నుంచి ఈరోజు జగన్ గారి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా వారి ముంగిటికే సేవలు చేసేటువంటి అందించే కార్యక్రమం అద్భుతమైనటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయాలని నీరుగార్చడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందులో భాగంగానే 2,66,000 మంది వాలంటీర్లను తీసేశారు. అదే జగన్ గారి టైంలో ఒక ఏదో నామకే వాస్తే ఏర్పాటు చేయలేదు. పకడ్బందీగా సచివాలయంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు 1,36,000 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, అదేవిధంగా ఒక్కొక్క సచివాలయంలో 2 చొప్పున కంప్యూటర్లు అంటే 30,008 కంప్యూటర్లు, యూపీఎస్లు కూడా 15,008 యూపీఎస్లు, 15,008 ప్రింటర్లు, 2,98,000 స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డ్స్, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఎఫ్పిఎస్ కూడాను దాదాపు 2,78,000. అంటే ఒక పూర్తిగా ఎక్విప్డ్ సిస్టంతో ప్లగ్ అండ్ ప్లే ఏర్పాటు చేసి అక్కడ పెడితే దీన్ని నిర్వీర్యం చేయబోతున్నారు. జగన్ గారి మీద కోపమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా? ఈ యొక్క కోపాన్నంతా కూడాను ప్రజల మీద చూపించొద్దు. ఆ సిటిజన్కి ఇంకా మేలైనటువంటి సర్వీసులు అందించాలే గాని ఏదో ఆ వ్యవస్థ మీదనో మీ యొక్క హామీలు నెరవేర్చుకోకుండా వాలంటరీ వ్యవస్థను కూడాను తిరిగి పునరుద్ధరించాలి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఏదైతే ఉందో గతంలో మీరు చెప్పినట్టు జూన్ నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క శాలరీస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా యథాస్థితిగా ఎవరన్నా ఒకరో ఇద్దరో మానేసా ఏదైనా మంచి అవకాశాలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ 2,000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి అదే కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 9 మంది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కంటిన్యూ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.